ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తారీఖు నాడు అన్ని మండల డివిజన్ కేంద్రాలలో ధర్నాలు ప్రదర్శనలు, అదేవిధంగా 29వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు ప్రదర్శనలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు కొత్త రేషన్లు కార్డులు లేక, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు లేక, పెన్షన్లు అనేటటువంటి ఏవైతే ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిరో 10 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు రాక చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలని డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉబ్బించి ఊరించి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అది కొద్ది మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కనుకనే ఆ ప్రభుత్వాన్ని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా మేము గెలిస్తామంటే ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా 6 హామీలతో పాటు మహిళలకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. ఈ హామీలను వెంటనే నెరవేర్చమని చెప్పి ప్రధానంగా పెన్షన్లను కూడా పెంచిస్తామని, వస్తున్నటువంటి పెన్షన్లని 4,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పన్నారు. వికలాంగులకు 6,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పన్నారు. 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పన్నారు. ఖాళీ జాగా ఉంటే మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పన్నారు. సొంత జాగా లేకపోతే కూడా వాళ్ళే కట్టిస్తామని చెప్పినటువంటి అన్ని వాగ్దానాలు చేశారు. బీడీ కార్మికులకు కూడా ఈరోజు బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా వారికి అందరికీ కూడా కటాఫ్ డేట్ను ఎత్తివేసి 2008వ తేదీ ఏదైతే ఉందో ఆ కటాఫ్ డేట్ను ఎత్తేసి ఆ బీడీ కార్మికులలో కూడా పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు, అంటే అందులో ప్యాకర్స్ కావచ్చు, నెలసరి ఉద్యోగస్తులు కావచ్చు, బట్టి వాళ్ళు కావచ్చు, చాటం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వీరందరికీ కమిషన్ ఏజెంట్లకు ఇట్లా అందరికీ ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండు. ఇట్లా చెప్పి కూడా ఇప్పటికీ 7 నెలలు కావస్తుంది. 7 నెలల కాలంలో దీనికి ఏమాత్రం కూడా పూనుకోకపోవడం, ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోవడం సరైనటువంటిది కాదు. వెంటనే వీటన్నిటినీ అమలు చేయాలని చెప్పి రైతుల కోసం కూడా, ముఖ్యంగా రైతాంగం కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, రైతులకు అందరికీ ఏదైతే ఇచ్చినటువంటి హామీని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. తర్వాత వీళ్ళకు రైతాంగానికి పాత అప్పులన్నింటినీ రద్దు చేసి కొత్త రుణాలని ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22వ తారీఖు నాడు ఇక్కడ బోధన పట్టణంలో పెద్ద ర్యాలీ ఉంటుంది. మహాలక్ష్మి మందిర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు అధిక సంఖ్యలో ఈ వర్గాల ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.